హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం వష్ లెవెల్ 2 ద కర్స్ బిగన్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది యాక్చువల్లీ గుజరాతీ మూవీ గైస్. ఇది నేను హిందీలో చూడడం జరిగింది. నియర్ బై థియేటర్స్లో హిందీలో రన్ అవుతుంది మూవీని అయితే చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక స్కూల్లో గర్ల్స్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో గర్ల్స్ అందరూ చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు గైస్. అంటే వాళ్ళు ఇంజూర్ చేసుకోవడం, మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని చంపడం, మళ్ళీ వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవడం, వాళ్ళు ఇంజూర్ చేసుకోవడం, అలా వింతగా బిహేవ్ చేస్తుంటారు. ఎవరికేం అర్థం కాదు, పోలీసులకు కానివ్వండి, ప్రిన్సిపల్స్కి కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, ఎవరికేం అర్థం కాదు ఏం జరుగుతుందో. తర్వాత తెలుస్తుందంటే వాళ్ళకి ఎవరో వశం చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళని ఎవరు వశం చేసుకున్నారు. అవన్నీ చేసేది అతను కనుసైగతోటి వాళ్ళనైతే ఆడిస్తున్నాడు అన్నట్టు వాళ్ళకైతే తెలుస్తుంది. మరి అతను ఎవరు, దేనివల్ల ఇవన్నీ చేస్తున్నాడు, మరి ప్రాబ్లం నుంచి పిల్లలు ఎలా సేవ్ అయ్యారు, మరి దానికి సొల్యూషన్ వెతికారా, అతను దేనివల్ల చేస్తున్నాడో తెలుసుకున్నారా, అతను ఎవరో కనిపెట్టారా, మరి పిల్లలు ఎలా సేవ్ అయ్యారు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకు పర్సనల్లీ మూవీ నచ్చింది. మూవీ స్టార్టింగ్ సీనే గూస్ బంప్స్ వస్తాయి. మనం అయితే షాక్లో ఉంటాం. స్టార్టింగ్ ఏదైతే సీన్ ఉంటుందో టైటిల్ కార్డ్ దగ్గర మామూలుగా ఉండదు. ఆ సీన్ చూశాక మనకు తెలిసిపోతుంది మూవీ ఎలా ఉండబోతుంది అనేది. ముందు మామూలుగా ఉండదు ఆ సీన్ మాత్రం. ఇంకా స్టోరీలోకి అయితే స్పీడ్గా తీసుకెళ్ళిపోతారు. అసలు ల్యాక్ చేయకుండా స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది మూవీ. రన్ టైం కూడా 1 hour 40 minutes ఉంటుంది. స్టోరీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతుందో స్టార్టింగ్లోనే ఇంకా అక్కడి నుంచి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. మెయిన్లీ పర్ఫార్మెన్స్లో పిల్లలు మాత్రం సూపర్గా చేస్తారు గైస్. పర్ఫార్మెన్స్ మాత్రం అసలు మామూలుగా చేయలేదు. ఒక్కరికొక్కరు ఇరగదీసేసారు పర్ఫార్మెన్స్. ఇంకోటి పార్ట్ 1 చూడాలంటే అవసరం లేదు గైస్. పార్ట్ 2 చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. డైరెక్ట్ పార్ట్ 2 చూసినా మనకు సినిమా అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ అనేది అలా తీసుకెళ్లారు మూవీని. పార్ట్ 1 చూడకపోయినా మనకి పార్ట్ 2 చూస్తే మనకి మూవీ మొత్తం అర్థమైపోతుంది. పార్ట్ 2 చూడక్కర్లేదు, ఒకరు చూస్తామంటే చూడండి. ఇంకోటి బాలీవుడ్లో శైతాన్ మూవీ అనేది ఒకటి వచ్చింది గైస్. అజయ్ దేవగన్ గారు, మాధవన్ గారు నటించారు. ఏదైతే వష్ పార్ట్ 1 ఉందో దానికి రీమేక్గా తీశారు శైతాన్ మూవీని. ఎవరైతే వాచ్ చేయండి. శైతాన్ మూవీ బాగుంటుంది, సూపర్ ఉంటుంది మూవీ. పార్ట్ 2 డైరెక్ట్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళారు మూవీని. ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఉంటుందో మామూలుగా ఉండదు. ఒక్కొక్క సీన్ మాత్రం గూస్ బంప్ తెప్పిస్తే మెయిన్లీ షాక్లో ఉంటాం మనం. అంటే ఇప్పుడు ఏమవుతున్నారు, ఎలా సేవ్ అవుతారు ఏంటి అనేది చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్తారు మూవీని. ఏదైతే మరి పోర్షన్ ఏదైతే ఉందో, ఇంకా కోర్ ఏదైతే ఉందో అది కూడా సూపర్ అనిపించింది. క్లైమాక్స్ వచ్చేసరికి ఒక్కటి ఏమనిపించిందంటే క్లైమాక్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేయాల్సిందని సడన్లీ అయిపోయినట్టు అనిపించింది నాకు మూవీ. ఇంకొద్దిగా బాగా డిజైన్ చేయాల్సిన క్లైమాక్స్ అనేది నాకు అనిపించింది. అది ఒక్కటి తప్ప మూవీ మాత్రం ఎడ్జ్ వరకు తీసుకెళ్తుంది. థ్రిల్లింగ్గా, ఎంగేజింగ్గా, ఎక్కడ బోరింగ్ లేకుండా, ల్యాగ్ లేకుండా వెళ్ళిపోతుంటుంది మూవీ మాత్రం. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. క్లైమాక్స్ ఒక్కటి ఇంకా బాగా రాసుకోవాల్సిందనైతే నాకు పర్సనల్గా అనిపించింది. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను గైస్. వాచ్ చేయండి, వర్త్ మూవీ. మీ నియర్ బై థియేటర్స్లో హిందీ లాంగ్వేజెస్లో నడుస్తుంది వష్ లెవెల్ 2 మూవీ. నాకైతే పర్సనల్ నచ్చింది. మీకు హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీ టికెట్కి వర్త్ గైస్. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీ. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్ మూవీ. స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఒక్కొక్క సీన్ చాలా గూస్ బంప్ తెప్పిస్తూ ఉంటుంది మనకి. లిటరల్లీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఒక్కొక్క సీన్ గూస్ బంప్ తెప్పించే సీన్స్ అయితే చాలా ఉంటాయి. మెయిన్లీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మనమైతే షాక్లో ఉంటాం. అలా ఉంటుంది మూవీ మాత్రం. ఇంకోటి ఏదైతే బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, వశం చేసుకునే ఆ సీన్స్ అంటే వాటికి ఎలా ఏంటి అనేది కూడా బాగా చూపించారు. అలా అదేదైతే టెల్లింగ్ ఉందో, మూవీ తీసుకెళ్లే విధానం టెల్లింగ్ ఉందో అది మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఇంకోటి దాని వెనకాల కోర్ కూడా మస్తు అనిపించింది. అది పార్ట్ 1కి 2కి లింకప్ ఉంది. అది 1 చూడాలంటే అక్కర్లేదు, 2 చూసినా కూడా అర్థమైపోతుంది. లింకప్ ఉంది, బట్ 2 డైరెక్ట్లీ చూసినా మీకు అర్థమైపోతుంది. మూవీ సిర్ఫ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంది గైస్ మూవీ మాత్రం. తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఇది యాక్చువల్లీ గుజరాతీ మూవీ, హిందీలో మనకి రిలీజ్ చేస్తారు. తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఒకవేళ ఓటీటీలో తెలుగులో రావచ్చు. వచ్చాక మన ఛానల్ అప్డేట్ అయితే పెడతాను. ఓకే, హైలీ రికమెండ్ చేస్తున్నాను గైస్. వాచ్ చేయండి నియర్ బై థియేటర్స్లో. వష్ లెవెల్ 2 ద కర్స్ బిగన్స్ మూవీ అయితే రన్ అవుతుంది. మూవీ నేచర్ అయితే 5కి 3.5 నాకు పర్సనల్ నచ్చింది. ఏంటంటే క్లైమాక్స్ ఇంకొద్దిగా బాగా డిజైన్ చేయాల్సింది అయితే నాకు పర్సనల్ అనిపించింది గైస్. అది తప్ప మూవీ మాత్రం సూపర్ ఉంది. హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి నియర్ బై థియేటర్స్లో. వష్ లెవెల్ 2 ద కర్స్ బిగన్స్ మూవీ రన్ అవుతుంది. ఓకే, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.